ఏం మాట్లాడతారు సార్ ఈ యొక్క దుర్మార్గమైన వైఖరి? ఆయన 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 అక్కడికి వెళ్ళి చేసిన కామెంట్స్ మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. చేసే ముందు సంపత్ కుమార్ గారిని కూడా అడుగుదాం. సంపత్ కుమార్ గారు నమస్తే అండి. ఇప్పుడు మామూలుగా సరే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బ్యానర్స్ కట్టారు, మీ నియోజకవర్గం మీ ఎమ్మెల్యేనే ఆయన ఎందుకు కట్టాడు అనేది మాట్లాడే ముందు, జైల్లో ఉంటే ఓకే మరీ దగ్గర లేదా నాయకుడు అంటే వెళ్ళి ములాఖాత్ తీసుకుని పలకరించవచ్చు. 5.5 గంటలు 30 కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళినా అంతే. మొన్న మధ్య గుంటూరుకి 30 కిలోమీటర్లకు 9 గంటలు వెళ్ళారు. మొన్న శ్రీకాకుళం వైజాగ్ నుంచి మీకు ఆ రోజు మీరు ఫాలో అయ్యారు లేదు తెలియాలి కాబట్టి చెప్తున్నా, చూసారా? ఉదయం వెళ్ళాడు, వైజాగ్లో దిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈడ్చుకుంటూ వెళ్ళేసరికి ములాఖాత్ టైం అయిపోయింది, సాయంత్రం 5 అయిపోయింది. ఇంతకు ఎవరిని కలవడానికి వెళ్ళాడు, కలవకుండానే వచ్చాడు ఆయన. అంటే ఏమనిపిస్తుంది ఈ వైఖరి చూస్తే మీకు? బేసికలీ పొలిటిక్స్లో ఒక్కొక్క రాజకీయ నాయకుడిది, ఒక్కొక్క రాజకీయ పార్టీది ఒక పంత, స్టైల్, ఒక స్ట్రాటజీ ఉంటుందండి. ఓకే. అయితే ఈయన రాజకీయ అరంగేట్రం చేయడమే బేసికలీ. ఇంతకుముందు మాట్లాడిన వారు మాట్లాడినారు, జోష్న గారు మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ రాజకీయము, జగన్మోహన్ రెడ్డి. బట్ యాజ్ అ పొలిటీషియన్గా చెప్తా ఉన్నా, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకునికి ఒక పంత, ఒక ఆలోచన, ఒక స్ట్రాటజీ, ఒక ఇది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి దీనంతటి కారణమే పరామర్శలను, ఓదార్పులను పరస్కారం చేసి పరస్కారం ఆడుతున్నాం అంటారు మా దగ్గర. తెలంగాణలో పరస్కారం ఆడుతున్నాం, అట్లా మా ఇంకా ఊరు లాంగ్వేజ్ పరస్కారం ఆడుతున్నాం అంటారు. అట్లా పరామర్శలను పరాస్కంగా చేసేసి వాళ్ళ తండ్రిని, వాళ్ళ కుటుంబానికి ఈ వైఎస్ అనే పేరు, ఆ సౌండ్ వైబ్రెంట్ ఇది ఎందుకు వచ్చింది అంటే సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ వల్లనే వచ్చిందన్నది మర్చిపోయి ఈ పరామర్శల పేరుతో ఏదో షో చేసుకుందాము, సెల్ఫ్ ఐడెంటిటీకి ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచన కోసం అనే ఆలోచనతో ముందుకు పోవడం వల్లనే అదంతా జరిగింది. మీకు తెలుసు అప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి గారి గురించి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని పరామర్శిస్తాను ఏదో చలో వాటి. కనుక న్యాచురల్గా ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఒక 5 ఏళ్ళు వెలిగిండు, దాని తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిండు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల్లోకి పోవడానికి ఏదన్నా అవకాశం దొరకాలని చూస్తూ ఉంటాడు ఎవరైనా రాజకీయ నాయకుడు. ఈవెన్ మీ జోష్న ఎవ్రీబడి, నథింగ్ రాంగ్. కానీ ప్రజా సమస్యలను వేదిక చేసుకొని, ప్రజా సమస్యల సెంటర్ పాయింట్ చేసుకొని నువ్వు ప్రజల్లోకి పోయినావంటే ఎస్ విల్ యాక్సెప్ట్, పబ్లిక్ ఆల్సో యాక్సెప్ట్, యాజ్ ఎ పొలిటీషియన్ ఆల్సో ఎస్. ఏదో ఇష్యూ ఉంది కదా, కాజ్ ఉంది కదా, కాజ్ కొరకు ఫైట్ చేస్తున్నాను అనుకోవచ్చు. అక్కడ కాజ్ ఏం లేదు కనుక చలో న్యాయంగా ఎట్లా చాలా స్పష్టంగా చెప్పిండ్రు వారు ఇంతకుముందు మాట్లాడిన వారు. ఎందుకు జైలుకు పోయిండు, జైలుకు పోవడానికి కారణమేమి, అక్కడ జరిగిన నేరమేంది, ఎందుకు చట్టం తన పని అదంతా చెప్పేసింది. కానీ ఆయన పరామర్శ పేరు మీద పోవడం వల్ల పోయే రూట్ ప్లాన్ ఏంది ఇదంతా ఉంటుంది కదా. పొలిటీషియన్కి ఇవన్నీ స్ట్రక్చర్ పెద్ద స్కెచ్ ఉంటుందండి, ఉండదు ఎనీ పొలిటీషియన్. దాంట్లో భాగంగా ఓర్వకల్ అంటారు. కర్నూలుకు అటువైపు బార్డర్లో ఓర్వకల్ ఉంటుంది. ఓర్వకల్ నుంచి కర్నూలు అంతా టౌన్లో మొత్తం ర్యాలీ చేసుకొని మా అల్లంపూర్ బార్డర్లో తుంగభద్ర బ్రిడ్జ్ దాటి మా అల్లంపూర్ బార్డర్లో పుల్లూరు టోల్ గేట్ కంటే ముందు రైట్కు మళ్తే తుంగభద్ర దాటిన తర్వాత కూడా 3 ఊర్లు ఉంటాయి వాళ్ళవి. మావి 3 ఊర్లు అవతలు ఉంటాయి, వాళ్ళ 6 ఊర్లు ఉంటాయి. దాంట్లో పంచలింగాల అనే బార్డర్ విలేజ్లో సబ్ జైలు కట్టింది కొత్తగా. ఆ జైలుకు పోయిండు. దాంట్లో భాగంగా ఒక అవకాశం వచ్చింది, ఒక రాజకీయ నాయకుడు చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు. బేసికల్లీ ఆ విరూపాక్షని కలవడం అనేది విరూపాక్షకు సాలిడారిటీయో లేకపోతే సానుభూతో తెలపడానికి పెద్ద విషయం కాదు. ఆ విరూపాక్షయ్య పేరు మీద మనది కూడా వ్యవస్థ నడవాలి, మనది కూడా రాజకీయంగా ఒక ఈవెంటో యాక్టివిటో జరగాలని చెప్పి ఆలోచనతో పెట్టుకున్నాడు. రాజకీయాల్లో సరసద్దాం జగన్ చేసే రాజశేఖర రెడ్డి గారు కూడా గౌరవ్ వెంకటరెడ్డి గారు జైల్లో ఇట్లా పోలేదండి, ఇట్లా పోలేదు. డోంట్ టేక్ ఇట్ రాజశేఖర రెడ్డి. నేను అదే చెప్పబోతున్నాను. ముఖ్యమంత్రి అయిన వెంటనే గౌరవ్ వెంకటరెడ్డి గారిని జైలుకి వెళ్ళి కలిశారు, కానీ ఇట్లా ర్యాలీలు ఏవి లేవు. కామ్గా వెళ్ళారు, కలిశారు, వచ్చారు, అది వేరే విషయం కాదండి. చనిపోతే కానీ జైల్లో ఉంటే కానీ అది దుఃఖంతో కూడుకున్నటువంటి పరామర్శ అయి ఉండాలి. ఓదార్పు కదా అది, ఓదార్పు. మనసు, మైండ్, మన బాడీ లాంగ్వేజ్, వాళ్ళ కుటుంబానికి ఆయనకు సానుభూతిగా ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు. డీజేలు కూడా పెట్టారు. అదే సో దీని మీద ఇంకొన్ని డీటెయిల్స్ కూడా జోస్న గారిని అడిగి తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.